హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియోలో అదిరిపోయే స్నాక్ ఐటెం అయితే ఒకటి చూపిస్తాను. పచ్చెనగపప్పు అలానే పచ్చి కొబ్బరితో వడ అన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. పైనంతా క్రిస్పీగా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ విధంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ ఏంటంటే పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చెనపప్పు, కాశ్మీరీ రెడ్ చిల్లీ ఒక 4 వేసుకొని నానబెట్టి పక్కన పెట్టాను. ఈ పచ్చి కొబ్బరి అంతా కూడా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఈ రెడ్ చిల్లీ కూడా దీంట్లో వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం పచ్చెనపప్పు వేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మంచిగా ఇలాగ పొడిలాగా అయ్యేలాగా మనం నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చెనపప్పు కూడా వేసుకొని దీంట్లో కావాలంటే మీరు సాల్ట్ వేసుకోవచ్చు, లేదా తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసాను. ఈ విధంగా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనం పచ్చి కొబ్బరి వేసాం కదా, చాలా కమ్మగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూను జీలకర్ర, అలానే పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఇవి కూడా వేసుకోవాలి. దీంట్లోనే మనం ఇంగువ కూడా వేసుకోవాలి. ఎందుకంటే పప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇంగువ వేసుకుంటే మనకి బాగుంటుంది. సో ఇదంతా కూడా చక్కగా కలిపేసుకొని మనం వాటర్ అనేది తగలకుండా మనం మంచిగా కలుపుకోవాలి. చక్కగా ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా ఉండలాగా చేసుకొని చాలా సింపుల్గా ఇలాగా చక్కగా మనం వడ అయితే చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా చేసేసుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి, వేసేస్తున్నాను. చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మనం వేయించుకోవాలి. ఇవి వేసిన వెంటనే కలపకూడదు, కదిలించకూడదు, బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే జిగురు అనేది ఉండదు కాబట్టి పచ్చెనపప్పులో కానీ కొబ్బరిలో కానీ మనం వెంటనే కదిలించకుండా ఒక 2 నిమిషాల తర్వాత మనం చక్కగా ఇలాగా అన్నీ కూడా కదిలించుకుంటే సరిపోతుంది. చక్కగా ఈ మంచి రంగు వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి. మిగతా అన్నీ కూడా వేసేసుకుంటున్నాను నేను. ఇలాగే మన పిండి అంతా కూడా వేసుకొని చక్కగా మీకు కావాలంటే కెచప్ కానీ లేదా ఇంకా మీరు చట్నీ కూడా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా కూడా తినొచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేయండి.